மனிதர் உணர்ந்து கொள்ள இது மனித காதல் அல்ல, அதையும் தாண்டி ఇప్పుడైతే మనం గోల్కొండకు వచ్చాం. 3 టికెట్లు తీసాం. మన ఫ్రెండ్ నాయుడు సాయి వీడియోగ్రాఫర్. అదండి వెళ్దాం. టికెట్ ఎంత? టికెట్ 25 రూపీస్ ఈచ్ వన్. వర్తబుల్ అయితే ఇప్పుడు గోల్కొండ కాకుండా అరే ఇంద్రబాబు అని కొండకు వస్తే అసలు ఖాళీ లేదు ఈడ. కొండ కాదు, నేను కొండ అనలేదురా. ఏదైనా ఫ్యామిలీని మీట్ అవ్వి ఫ్యామిలీలో కలుద్దాం. ఏ ఫ్యామిలీలో? మనకంటే ఒక ఫ్యామిలీ ఉండాలి కదా బ్రో. ఆ ఫ్యామిలీని చూద్దాం పదండి. వెళ్ళిపోవచ్చా? ఎక్కడికైనా పడుతుంది ఏడు. నీ వాయిస్ మళ్ళీ ఇంకొక దగ్గర నుంచి రిపీట్ అయినట్టు వస్తుంది. అరు అర్రా అరే అర్రా సాయి రాలేదురా. అక్కడ అయితే ఎక్కడే? ఇక్కడే రా. అన్నవరం సినిమాలో ఉంటుంది కదా. ఏడు ఉంటుంది బుల్లెట్. అప్పుడు వచ్చి ఇక్కడ ఫోటోలు కూడా తీసు. అదేరా ప్లేస్. నిన్ను చూసి కొడుతున్నాడు. వచ్చినాం. ఎక్కడికి వచ్చినావు? భోజనాలు అవుతున్నాయా? తినేసి వెళ్దాం. ఏట్రా ఫంక్షన్ అవుతుంది, తినేసి వెళ్ళిపోవచ్చా? అడుగుతాం రా ఫంక్షన్ అవ్వదని. మనకు కూడా ఉన్నాయనుకో భోజనాలు. సాయంత్రం వచ్చేస్తాం కదా. పెద్దగా అవుతుంది. పండుగ ఏదో చేసుకుంటున్నారా? పేర్లు ఏమీ లేవురా, అన్ని రాయ. వెళ్ళాలి, అక్కడికి వెళ్ళాలి. గృహలో లైట్లు ఉంటాయిరా అప్పుడు. గ్రీన్, రెడ్. ఎందుకు? ట్రాఫిక్ అనమాట. అలా ఉన్నా అప్పట్లో. ఇక్కడ కొడుతున్నారా క్లాప్స్? ఇందాక నువ్వు అక్కడ ఉన్నావు అంటే ఇక్కడ డబ్బులు ఉన్నాయి అనుకో. గుడ్ ఏం కాదు, డబ్బుల కోసం అయ్యి చేంజ్ అవ్వాలని ఉంటావు అడిగడానికి. అయ్యి ఇది తీయదు కూడా ఉంటుందా? ఇది బాగుందిరా సాయి, కొత్తగా పెయింట్ వేసారు. క్లాప్స్ వాచ్మెన్ బిల్డింగ్ అనమాట ఇది అప్పట్లో. అరే చెప్తారు అన్నా. ఇది కింగ్స్ అండి. సోల్జర్స్ వేరు. ఇది చూసా సోల్జర్స్ కాబట్టి ఇది చిన్నది ఉంది. లైట్ వెళ్ళేది ఇందులో. లైట్లు అవి ఉంటాయి అన్నారా? రెడ్ లైట్లు, గ్రీన్ లైట్లు, బ్లూ లైట్లు. వీడు అన్ని సోది చెప్తున్నారు. గుహ 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 ఎలాగలేదు. నాయుడు కూడా ఎక్కడ ఉంది అక్కడే లైటింగ్ ఆపేస్తుండ్రు. నిన్న దుర్గం చెరువులో లైటింగ్ ఎక్కడ కూడా ఎక్కడ గీ సౌండ్లు వస్తాయి ఏంటి? సౌండ్ సౌండ్ ఏం రావట్లేదు, మామూలుగా వస్తుంది. అరే 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 రాలేదా? హాయ్ ఫ్రెండ్స్, గోల్కొండకు వచ్చినాం. ఇది ఏరియా పేరు మాట్లాడుకుంటే విన్నాం. ఏం తెలియదు కానీ ఇక్కడ మాట్లాడితేనంట అక్కడ వినబడుతుందంట. సో మనం టెస్ట్ చేద్దాం. ఇప్పుడు ట్రై చేద్దాం. చూడండి ఫ్రెండ్స్, నేనైతే సీక్రెట్గా ఇప్పుడు ఒకటి మాట్లాడుతున్నా.
వాడు వింటాడు. వాడు వింటాడు. ఏమన్నాడో ఇప్పుడు చూద్దాం. It's exactly an answer, right? Wow, పని చేస్తుందని చెప్పుకోవచ్చు ఇది. వీడు ఏమంటాడో చూద్దాం. నేనైతే ముందు నమ్మలేదు, కానీ నిజంగా క్లియర్గా వినబడుతుంది అక్కడ మాట్లాడింది ఇక్కడికి. మరి అప్పుడు టెక్నాలజీని మనం ప్రూవ్ చేసాం. ఇప్పుడు నువ్వు ట్రై చేస్తావు కెమెరామెన్, ఒకసారి ట్రై చేస్తాడంట. ఈ టెక్నాలజీని మళ్ళీ ప్రూవ్ చేయడానికి మనతో వచ్చాడు నాయుడు. ఓకే, లెట్స్ గో. ఓకే, ఇప్పుడు నేను ఇక్కడ ఒక మాట మాట్లాడుతున్నాను, అది వాడికి వినిపిస్తుంది. వాడు ఎగ్జాక్ట్గా చెప్తున్నాడో లేదో చూడండి. రెడీ, స్టార్ట్ చేస్తాం. ఓకే, ఏమన్నాడు? మన కుర్రాడు నాయుడు బేబర్ వెళ్దాం రా, నాయుడు బేబర్ వెళ్దాం రా అన్నాడు. మరి అది రైటో కాదో ఇట్స్ అ మిరాకిల్. మళ్ళీ ప్రూవ్ చేసాం. సో ఈ ప్లేస్ గోల్కొండలో ఉంది ఫ్రెండ్స్. ఎవరైనా రావాలనుకుంటే ఒకసారి వచ్చి ఈ ప్లేస్ని విజిట్ చేయండి, ఒకసారి చూడండి. మనం అయితే అక్కడ నుండి మాట్లాడుతున్నాం. ఆ కార్నర్కి వెళ్ళి నేను అనింది వాళ్ళు చెప్పేశారు, నేను అనింది వాళ్ళు చెప్పారు. సో నేను ప్రూవ్ అవ్వాలి కాబట్టిగా వాళ్ళు ఏమన్నారో నేను వెళ్ళడానికి వెళ్తున్నాను. ఓకే ఓకే గైస్, లెట్స్ ట్రై. మనోడు ఇప్పుడు మాట్లాడుతున్నాడు. ఓకే సునీల్, ఏదో అంటున్నాడు, మనకైతే ఇక్కడ కనబడట్లేదు. మరి ఆ కార్నర్లో ఉన్నాడు, కనబడుతుందో లేదో చూడాలి. ఇప్పుడు చూద్దాం ఏమవుద్దాం. అయిపోయిందా? నేనైతే ఫినిష్ చేసేసాను. మన వాడికి ఏమి వినిపించిందో చూద్దాం. ఇప్పుడు ఏడన్నాడు? వాడు ఏమన్నారంటే బాబు మీ చిన్న కుమరా. కరెక్ట్ ఆన్సర్. అయితే చాలా విశేషాలు ఉన్నాయి, కానీ మనకు తెలియట్లేదు. ఇక్కడైతే మనకు తెలియని చాలా విషయాలు ఉన్నాయి. నమ్మలేకపోతున్నాం, కానీ చెప్పిన వాళ్ళు ఉండాలంట. గైడ్ ఉంటేనే మనకు తెలుస్తుంది. మేము వెనకదండి ఒక్కొక్క గైడ్ని ఫాలో అయ్యి సీక్రెట్గా వినేసి తెలుసుకుంటున్నాం. మనం ఫ్రీగా చూపిద్దాం అందరికి. ఇంకా ఏమైనా తెలిస్తే మీకు చెప్తాం, మీరు కూడా చూడండి. అలా కంటిన్యూ చేస్తున్నాం మన ట్రావెలింగ్. ఏం తెలియని రాజ్యంలో ఎలా తిరుగుతున్నాం ఇప్పుడు మనం తిరుగుతున్నాం. చూడాలి, ఎక్కడికి వెళ్ళాలో తెలియదు. ఏంటి ఇప్పుడు చెప్తా రీల్ ఏమన్నా. లాస్ట్ మెమరీస్ అన్ని గుర్తొస్తున్నాయి. లాస్ట్ టైం వచ్చినప్పుడు వీడికి ఏం తెలియదు, ఎందాక ఆ విషయం కూడా తెలియదు. చాలా సార్లు వచ్చాము, అయినా సరే ఏం తెలుసుకోకుండా చూసి వెళ్ళిపోతున్నాయి. గైడ్ ఫాలో అవ్వడం వల్ల కొన్ని విషయాలు తెలుస్తున్నాయి. నెక్స్ట్ టైం వచ్చినప్పుడు మనం కూడా ఒక గైడ్ తీసుకున్నాం. డీజే తిరిగిలో లాస్ట్ క్లైమాక్స్ చూసాను. ఆ హిందీ అమ్మాయికి ఏం రాదు, ఏదో మాట్లాడేస్తాడు. అలాగే ఇది మా పరిస్థితి కూడా ఇప్పుడు అయింది. చాలా మంది రాజకీయాలు ఉన్నారు ఇక్కడ, చూడండి. ఢిల్లీలో కూడా ఉన్నారు. స్టార్టింగ్లో అడిగిపెట్టిన వెంటనే ఈ రాజ్యం నాదేమో అన్నట్టు ఫీల్ కలిగింది. చూద్దాం, ఎక్కడ ఉండేవాడిను నా మనసు తెలుస్తుంది కదా. జన్మలో ఎత్తిన మన కన్న పూర్వంలో రాజుగారికి ఎప్పుడైనా ఏకంతంగా గడపాలంటే రాణిగారిని తీసుకొచ్చి ఇక్కడ కూర్చోమన్నారు. యుద్ధాల దగ్గర చంద్రుడు ఇక్కడ యుద్ధం చేసుకో, అది వేరే రకం చెప్తాం. సిటీ కనబడుతుంది అక్కడ నుంచి బాగుంటుంది. ఏ సిటీ? హైదరాబాద్ మొత్తం కనబడుద్దా? మొత్తం అంటే మొత్తం. సీక్రెట్స్, మోర్ సీక్రెట్స్. ఇది కూడా వేరే గైడ్ చెప్తుంటే చూసాం, ఇప్పుడే తెలిసింది మాకు. ఇప్పుడు దాకా తెలియదు. ఇక్కడ నుంచి గ్యాప్స్ వస్తే అక్కడ కనబడుతుంది అంట కార్నర్కి. అక్కడ తీసుకోవాలి, ఇది చీడ రాట్లేదు. ఓకే, నెక్స్ట్ ట్రై. ఇంకోటి అయితే ఇప్పుడు మీకు కొన్ని ఫోటో ఫ్రేమ్స్ అయితే చెప్తాము. కానీ నుండి ఈ మధ్యలో నించొని కరెక్ట్గా తీస్తే ఫ్రేమ్ పడుతుంది మనకి. ఇక్కడ నుండి ఫ్రేమ్ వస్తుంది మనకి, ఆ మీద కోటకు వస్తుంది డైరెక్ట్గా.
సో ఇలా అనమాట. యాంగిల్ మార్చండి అలా కొనుక్కోండి. సరే ఫ్రేమ్ వస్తుంది, ఇక్కడికి వచ్చి ఫోటోలు తీసుకోవాలనుకుంటా మీరు ఇక్కడ నుండి తీసుకోండి, ఫ్రేమ్లు పడతాయి. స్నేహానికి చాచిన హస్తం ప్రాణం. ఫోటో సెక్షన్ అయిపోయింది, ఇంకా మళ్ళీ మనం ట్రావెలింగ్ కొనసాగిస్తున్నాం. ఇప్పుడు చాలా మీదకి వెళ్ళాలి, ఇంకా అక్కడికి వెళ్తామా? పైకి బాగుంటుందా? పైకి వెళ్ళిపోతుంది అర్జెంట్గా. ఇక్కడైతే చాలా హాట్గా ఉంది, ఎందుకంటే పైన రూప్ లేదు కాబట్టి హాట్గా ఉంది. రూపేట్రా, అందుకే జాబులు రావట్లేదు మనకి. నీ పర్లేని ఫోటో నీకు ఎందుకు బా? ఫోటోలు అనుకొని రావట్లేదు ఫ్రెండ్స్ వీళ్ళ మీదకి. ఇంకా చాలా తిరగాలి కానీ వీళ్ళు ఫోటోలు అని చెప్పి రావట్లేదు. ఫోటోగ్రాఫరు అతను ఫోటో తీసుకుంటున్నాడు. చంపుకు తింటున్నారు భయ్యా, నన్ను చంపుకు తింటున్నారు. సో రిస్క్ చేసి అయితే మాత్రం ఫోటోలు తీసుకోకండి, ఏదో సరదాగా తీసుకోండి కానీ రిస్క్ తీసి మరి. వీళ్ళు ఇన్స్టాగ్రామ్ రీల్స్ తీసుకుంటున్నారు, రీల్స్ తీసుకొని గొడవలు ఆడుకుంటున్నారు ఇద్దరు. ఓడి అమ్మ మనం ఏడు దొరికేస్తుంది. మన మీదకి కదా వెళ్ళాలా? మీదకి వెళ్ళాలి ఇప్పుడు. ఈ అమ్మ జీవితం మీదకి వెళ్ళట్లేదు అసలు. ఎక్కడ ఉన్నావు అక్కడ ఉన్నావు అండి. నాయుడు కూడా వాళ్ళరా. నాకు ఇలా వీడియో తీయడానికి లేట్ అయిపోతుంది, తీసుకొచ్చేస్తున్నావురా. భూమిలో పడుతుంది ఇప్పుడు చాలా పైకి వెళ్ళాలా? ఇప్పుడు ఎక్కడ దునియాలో పెళ్ళి ఒక్కసారి చేసుకోవాలి, గోల్కొండకు ఒక్కసారే వెళ్ళాలి. ఒకసారి రెండుసారి రాకూడదు. ఏదో ఒకటి ఇవ్వాలి కదా అని ఇస్తాం. కాళ్ళు అయితే పీకుతున్నాయి కానీ పక్కన ఉన్న రాజకీయాలు చూస్తుంటే కాళ్ళు ఇప్పుడు మళ్ళీ పోతున్నాయి. దేని చూస్తా? రాజకీయాలు. ఒక పాట రాధిక మీద. రాధిక జుట్టు చూసి పడిపోయానే. ఇంకా మధ్యలో మా వాడికి అయితే ఫోటో తీసే చాయిస్ వచ్చింది. సెల్ఫీ కాదు, సెల్ఫీ తీయమని ఫోటో తీయమన్నారా? మన వాడికి మంచి అవకాశం వచ్చింది, ఫోటో తీయమన్నారు. మాకు తీయమంటే తీయలేదు కానీ ఇప్పటి వరకు అమ్మాయి ఫోన్ ఇచ్చినప్పుడు తీసేస్తున్నాడు. బయట పడ్డాడు మళ్ళీ. కెమెరామెన్లో బిల్డప్ పెడుతున్నాడు. మరి నిజంగా ఫోటోలు తీయడం వచ్చారా? కనిపించట్లేదా? డీజే టిల్లు అన్న అన్నది ఇది కూడా కట్ చేయరా. చెప్పాను కదా ఫోటో తీయ రావడమైన సరే బిల్డప్ కొడుతున్నాడని. ఫుల్ ఫోటో తీయమంటే హాఫ్ ఫోటో తీసేదంట. ఇక్కడ బోనాల జాతర ఏదో అవుతున్నట్టుంది, ఏవో ట్రెడిషనల్గా ఉన్నారు వీళ్ళంతా. వచ్చిందా లేదురా? పర్లేదు మామిడి ఖాళీ చేస్తాడు మళ్ళీ. కొత్త నీకు కెమెరామెన్ బిల్డప్ చేస్తుంటా. Oh, you see this guy? See this guy? Number one bullshit guy. ఎక్కడికైతే వస్తాం ఇదే కదా ఇటు ఇంకా పైకి వెళ్ళాలా? మీదకైతే వస్తాం, ఇంకా మీదకి వెళ్ళాలంట. గుడి ఉంది దగ్గరలో, గుడికి వెళ్ళి
ఇక్కడ చెట్లు ఉండాలి రా, ఎన్ని ఉంటాయి స్మోకీ సగం సగం కాల్ చేసి పైకి వెళ్ళడానికి. రారా అమ్మాయిలు ఉన్నారని చెప్పి అడే వెళ్ళిపోయి గుడి అది ఇది అని చూడట్లేదు ఇడు. చెప్పు ఫ్యానా ఫ్యాన్ అయితే కంప్లీట్ అయిపోయింది. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడే దర్శనం అయింది. ఇప్పుడు తీయొద్దు అన్నారు, లేదంటే మీకు చూపించాము బయటకు వచ్చాం కాబట్టి ఇప్పుడు తీస్తున్నాం. సో దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ ఇంకా వేరే ప్లేస్కి వెళ్ళాలి. ఇక్కడ పైన ఆచిదేరా బోనాల జాతరలు అవి జరుగుతున్నాయి కాబట్టి ఇక్కడ దగ్గర దగ్గర బాగా హెవీగా జనాలు ఉన్నారు. సో మనకి స్పాన్సర్ దొరికే స్నాక్స్ ఏది తీసుకుంటున్నాడు మా అమ్మ. తినిపెడదాం ఏమైనా తీసుకుంటా. స్పాన్సర్ సునీల్ నాయుడు ఎవ్రీవేర్ ఎవ్రీవేర్ నాయుడు బ్రో. ఎవ్రీ సెంటర్ ఓన్లీ నాయుడు. జై నాయుడు మాత. ఈ కోట అంతా ఆగాగు చెప్తున్నాడు. ఏంటి కోట వల్ల గోల్కొండ ఫుట్ ఇది అలా మా తాత వాళ్ళని అందరూ చనిపోగానే నాకు ఏది రాలేదు, నేను కొండలో ఏడ్చని ఇది హైదరాబాద్ ఏడ్చింది. అలా చెప్పినట్టుంది నాయుడు కూడా కదా. కబ్జా చేసి ఇక్కడ ఒక జైలు ఉంది, అక్కడికి వెళ్ళాలి ఇప్పుడు. ముస్లిం అది మ్యాటర్. వీళ్ళు కోట ఎవరు కొట్టుకుంటున్నారని చెప్పి గొడవలు ఆడుకుంటున్నారు. గుడికి వచ్చినప్పుడు చెప్పింది ఆలకించు. వీడు గుడికి వచ్చి అమ్మాయిని కొడుతున్నాడు. నేను చెప్పింది ఆలకించు. గుడికి వచ్చినప్పుడు వ్యూ పాయింట్ ఎక్కడ ఉంటుంది? రావాలి. వ్యూ పాయింట్ ఎక్కడ ఉంటుంది? ఆ క్లాప్స్ గురించి తెలీదు, ఆ సీక్రెట్ వాయిస్ గురించి తెలీదు, ఏమీ తెలీదు. గోల్కొండకి 10 సార్లు వచ్చేది. నేను మర్చిపోయాను, వాళ్ళు గుర్తు చేశారు. అది మ్యాటర్ అక్కడ. ప్రతిదీ మర్చిపోతే ఈయనకి బీటెక్ చేసి సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ అవ్వడానికి బ్యాగ్ వేసుకుని హైదరాబాద్ ఇంటి నుంచి హైదరాబాద్ వస్తాడు ఫ్రెండ్స్. ఈయనకి ఏడ్ చేస్తారు చెప్పండి ఇక్కడ. దట్ ఈస్ ద రీజన్ జాబులు రాకపోవడం. ఇలాంటి వాళ్ళు సాఫ్ట్వేర్ కంపెనీ వాళ్ళు తీసుకుంటే వాళ్ళ కంపెనీలు ఎత్తికిపోతే ఏం చేస్తారు చెప్పండి. అందుకే ఈయన తీసుకోవట్లేదు ఇప్పటి వరకు కూడా. కనీసం ఈయన కోర్స్ జాయిన్ అవ్వడానికి కూడా ఎవడో జాయిన్ చేసుకోవట్లేదు. చూపించా మహానుభావం. సరే చూసి స్మైల్ రిజుగారు జైల్లో అటు సైడ్ ఉంది గోను. సో ఇక్కడ జైలు అనమాట. మాకు తెలీదు, ఏదో మాకు ఇన్వెస్టిగేషన్ చేసి చెప్తున్నాం. ఎవరైనా దొంగతనాలు చేసినా ఇందులో వేసేవారు అనమాట అప్పట్లో. ఇదే జైల్లో సిట్టింగ్ వేసేవారు, అందుకే వాటర్ ప్యాకెట్లు స్టాప్. తాగునీరు అంట పెట్టేద్దాం బాటిల్లో. త్రాగునీరు కదా. రాజావే ఏవో భోజనాలు అవుతున్నాయి, వెళ్ళాం. భోజనాలకు వెళ్దామా? పొద్దున్నే వచ్చేట్టు బాగుంటారా, పొద్దున్న వీళ్ళందరూ వచ్చి జాతరలు ఏవి జరుగుతాయి అక్కడ. అందరూ వండుకొని సినిమాలు అవి చేస్తున్నారు. వెళ్దామా? మటన్ భోజనం తినేద్దామంటే తినేడువే. నాయుడు బ్రో ఏమంటావు? మనీయే మొత్తం జాతర. పొట్టేలు బలి ఎడిసింది. నీకు అదే బెస్ట్ మరి. టైం అయితే భోజనం టైం అయింది. నీట్గా మటన్ భోజనాలు ఆడుతున్నారు. కాకపోతే వెళ్ళొచ్చి వెళ్ళకూడదు తెలియదు.
ఇల్లు ఏంటి ఆలోచిస్తున్నావు? ವಿವಾಹ ಭೋಜನವಿದು ವಿಚಿತ್ರ ಭಕ್ಷ್ಯಗಳಿವು ಬೀಗರಿಗೆ ಔತಣವಿದು ದೊರಕೊಂಡಿತನಗೆ. ఇంకా ఏమైనా ప్లేస్ ఉంటే తెలియదు. సో ఇక్కడతో ఎండ్ అయిపోయింది మన జర్నీ. కిందకి దిగేస్తున్నాం. బాయ్ ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్. బాయ్ బాయ్.